విజయవాడ కనకదుర్గాదేవికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు విజయవాడని విజయ్ వాటిక అని పిలిచేవారు. విజయ్ వాటికను ఆనాడు రాజైన ఆదావర్మ అనే రాజు పరిపాలించేవాడంట. ఆ రాజు కనకదుర్గ అమ్మకి అపారమైన ప్రియభక్తుడు. అతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో, ధన ధాన్యాలతో, పిల్లా పాపలతో చాలా సంతోషంగా, చాలా ధర్మబద్ధంగా జీవించేవారంట. అలాంటి సమయంలో ఒక విషాదం జరిగింది. ఒక రోజు రాజు కొడుకైన యువరాజు వారు రథం మీద వెళ్తూ ఉండంగా పొరపాటున ఆ రథం కింద చిన్న బాలుడు పడి మరణించాడు. అది తెలిసిన రాజు చాలా బాధపడ్డాడు. తన కొడుకు తప్పు చేశాడు అని తెలిసి కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి ఏమాత్రం ఆలోచించకుండా తన కొడుకుకి మరణశిక్ష విధిస్తాడు. రాజుగారి నిజాయితీకి, ధర్మానికి ఆ అమ్మవారు చాలా సంతోషించి ముక్తురాలవుతారు. ఆ తల్లి ఆ పసిబిడ్డకి ప్రాణం పోస్తుంది. తరువాత ఆ రాజు ఆ తల్లికి ఇష్టమైన కొన్ని పూజలు చేయడంతో ఆ జగన్మాత ఆ తల్లి సంతోషించి ఆ రాజ్యం మొత్తం కనక వర్షాన్ని కురిపిస్తుంది. అప్పటి నుంచి భక్తులందరూ ఆ తల్లిని కనకదుర్గ అని పిలవటం మొదలుపెట్టారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఏ ఇంట్లో అయినా కనకవర్షం కురుస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఆ తల్లిని కొన్ని విధాలుగా పూజించటం కొంతమంది గురువులకే తెలుసు. ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ మీద పడాలి అంటే ఒక్కసారి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ అయిన అంజిరాజ్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఆయన జ్యోతిష్య శాస్త్రాన్ని అవపోసన పట్టిన గొప్ప ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఆర్థికంగా కానీ, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు కానీ, ఏం పని చేసినా కలిసి రాకపోవటం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవటం, వీటికి మించి సమస్యలు మీకు ఏమున్నా మీకు ఫోన్ కాల్ ద్వారానే పరిష్కారం చెప్తారు. ఒక్కసారి ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.